హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనగాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి 5-6 మిరియాలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు మెంతి పొడి, అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 2 కట్టల గోంగూర ఆకులను వేసుకొని కలుపుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పు శనగపప్పును ఇందులోకి వేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. పప్పే కదా అని అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.